నమస్తే అండి. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. మనం ఈ వీడియోలో ఈరోజు డిహెచ్ఎల్ అంటే ఏమిటి? అది ఎటువంటి పరిస్థితుల్లో లేక ఎటువంటి కపుల్స్ కి డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు? ఇది చేయడం ద్వారా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అన్న విషయాల గురించి తెలుసుకుందాం. డిహెచ్ఎల్ అంటే డయాగ్నోస్టిక్ హిస్టోలాప్రోస్కోపీ. ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లో తెలియనప్పుడు మనము డిహెచ్ఎల్ సజెస్ట్ చేస్తుంటాము. ఇది రెండు పద్ధతుల కాంబినేషన్, లాప్రోస్కోపీ మరియు హిస్టోస్కోపీ. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఇండికేట్ చేస్తుంటామంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో, అంటే ఆడవారి గర్భసంచి ఎగ్ డెవలప్మెంట్, ఓవ్యులేషన్ సరిగ్గా జరుగుతూ ఉన్నప్పటికీ, అలానే మగవారిలో సెమన్ పారామీటర్స్ అన్ని బాగున్నప్పటికీ, వివిధ పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ ట్రై చేసి ప్రెగ్నెన్సీ అనేది రానప్పుడు డిహెచ్ఎల్ సజెస్ట్ చేస్తుంటాం. అంతేకాకుండా అబ్నార్మల్ హెచ్ఎస్జి మరియు ఎస్ఎస్జి రిపోర్ట్స్ వచ్చినప్పుడు. ఈ హెచ్ఎస్జి మరియు ఎస్ఎస్జి ఎందుకు చేస్తారంటే ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేస్తుంటాము. ఈ రిపోర్ట్స్ లో ఏదైనా బ్లాకేజ్ ఉందని గానీ, లేకపోతే యూటరస్ లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందని గానీ రిపోర్ట్ వచ్చినప్పుడు డిహెచ్ఎల్ సజెస్ట్ చేస్తుంటాము. అంతేకాకుండా రొటీన్ అల్ట్రాసోనోగ్రఫీలో యూట్రస్ లో మనకి ఏదైనా పాలిప్స్ గానీ, ఫైబ్రాయిడ్స్ గానీ, ఏదైనా అతుకులు ఉన్నట్లు గానీ, ఏదైనా మాల్ ఫార్మేషన్స్ ఉన్నట్లు గానీ ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు మనము డిహెచ్ఎల్ సజెస్ట్ చేస్తుంటాం. ఎండోమెట్రియోసిస్ లో కూడా డిహెచ్ఎల్ సజెస్ట్ చేస్తుంటాము. ఈ డిహెచ్ఎల్ చేయడం ద్వారా మనము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చును. లాప్రోస్కోపీ చేయడం ద్వారా గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ కి ఓవరీస్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంది, అంటే ట్యూబో ఓవేరియన్ రిలేషన్ అంటే కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాయా లేవా అవి. సో ట్యూబో ఓవేరియన్ రిలేషన్ ఎలా ఉంది అన్న విషయము తెలుసుకోవచ్చును. గర్భసంచికి చుట్టుపక్కల ఏమన్నా అతుకులు ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ నార్మల్ గా అల్ట్రాసౌండ్ లో మనకి తెలియదు. లాప్రోస్కోపీ చేయడం ద్వారా మనము ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా, అది ఎంతవరకు వ్యాపించి ఉంది, ఎంత సివియారిటీతో ఉన్నదన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చును. క్రోమోపర్ట్యుబేషన్ చేయడం ద్వారా, అంటే కింద నుంచి డై లోపలికి పంపించడం ద్వారా మనం ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేకపోతే ఏదైనా క్లోజ్ అయి ఉందా, అది ఏ లెవెల్లో బ్లాకేడ్ ఉందన్న విషయము లాప్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చును. హిస్టోస్కోపీ చేయడం ద్వారా గర్భసంచి పొర ఎలా ఉంది, లోపల ఏమన్నా పాలిప్స్ గానీ, ఫైబ్రాయిడ్స్ గానీ, ఏదైనా మాల్ ఫార్మేషన్స్ గానీ ఉందేమో తెలుసుకోవచ్చును. థ్యాంక్ యూ అండి.